ఇవాళ ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3:30 పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఉంటుంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. సో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై చర్చిస్తారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే పార్టీ ప్రధాన లక్ష్యం. సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమావేశంలో. ఇందులో సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ కూడా పాల్గొంటున్నారు. బండి సంజయ్ వరుసగా విందు సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న ఒక కీలక భేటీగా దీన్ని చూడొచ్చు. పార్టీ నాయకత్వంలో పెరుగుతున్న ఐక్యతపై కూడా చర్చిస్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో బీజేపీ విస్తరణ వ్యూహానికి మరింత పదును పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో కనిపిస్తున్నారు. విద్యాసాగర్, సో చాలా కీలకమైన భేటీగా చూడాలి, ఎందుకంటే చాలా కాలంగా పార్టీది ఒకటే లక్ష్యం, ఇప్పుడు తెలంగాణలో కూడా పాగా వేయాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి అని. ఆ దిశగా జరుగుతున్న తొలి కీలకమైన భేటీలో ఎలాంటి అంశాలు, ఎలాంటి స్ట్రాటజీతో రాష్ట్ర నేతలు ఢిల్లీలో సమావేశానికి హాజరవుతున్నారు? ఎస్, మీరన్నట్లుగానే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నటువంటి బీజేపీ హైకమాండ్ ఇటీవల ఒక 15 రోజుల క్రితము ఒక స్ట్రాటజికల్ మూవ్మెంట్ తోటి ముందుకు సాగుతుంది. దాంట్లో భాగమే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్కు చెక్ పెట్టడం. అందులో ముఖ్యంగా ఇద్దరు నేతలు, ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఉన్న ఇంటర్నల్ ఇష్యూకు చెక్ పెడుతూ వారి మధ్య సయోధ్య కుదిర్చింది. ఆ తర్వాత నేతలంతా కూడా కలిసికట్టుగా ఉండాలన్నటువంటి ఒక ఆదేశాలు ఇవ్వడంతో ఇటీవల వరుసగా ఆస్థినలో, ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎంపీలంతా కూడా కలిసికట్టుగా సాగుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అవ్వడంలో కావచ్చు, కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అభివృద్ధి అంశాలను చర్చించడంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ పరిణామాలన్నిటి మీద ఒకసారి రివ్యూ చేసే ఛాన్సు ఈరోజు తీసుకోబోతుంది బీజేపీ హైకమాండ్. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ ఎంపీలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఈ యొక్క కీలక సమావేశం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరగబోతుంది. దాంట్లో బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్తో పాటు రాష్ట్ర ప్రభారీగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఎంపీలతోటి ప్రత్యేకంగా సమావేశం కావడం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు ఎంపీల మధ్య సమన్వయం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని ఒక అంచనా వేసిన తర్వాత ఒక కీలక నివేదికను నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి అందించారు. ఆ తర్వాత ఏదైతే ఎంపీలు ఉన్నారో, స్థానికంగా పార్లమెంటు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఒకసారి కలవాలని సూచించడంతో ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి పిలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ 15 రోజుల్లో జరుగుతున్నట్టు ఒక పాజిటివ్ నరేషన్, ఏదైతే బీజేపీ ఎంపీలు ఇంటర్నల్ ఇష్యూస్ను వదులుకొని అంతా కలిసికట్టుగా ఉన్నామనేటువంటి సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో క్యాడర్లో ఒక జోష్ నెలకొంది. దీన్ని తట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఇదే తరహాలో ఒక పాజిటివ్ నరేషన్తో ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుందన్న దాని మీద కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా ఎంపీలకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పని విభజన కావచ్చు, దాంతోపాటు చేరికల అంశం కూడా ప్రధానంగా ఈరోజు చర్చకు రాబోతున్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వారు రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్న దాని మీద కూడా ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్గా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు సూచనలు చేయబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.